ఇంకా వచ్చేసి నాకేం భయం వేస్తుంది. ఏంటి ఎట్లా ఉంది దేవా, ఏంటి నా ప్రభావ, నేను చూస్తే వంటదాన్ని, నా భర్త లేడు, పనికి వెళ్ళాడు, నా ప్రభావ నేను ఏం చేయాలి అని నేను చాలా బాధపడతాను. మా అమ్మ అంటే హాస్పిటల్ తీసుకురమ్మా, అక్కడ చూపిద్దామంది. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళి పిల్లల్ని చూపిస్తే వాళ్ళు ఏంటి ఎట్లా ఉంది, దేని వల్ల ఉందని చెప్పి అప్పటికప్పటికే రక్త పరీక్ష, కాసు పరీక్ష, స్టాండింగ్ తీసి చూశారు. చూసి స్టార్టింగ్లో బాగా అమ్మాయి ఇన్ఫెక్షన్ వచ్చేసింది కిడ్నీలకి అని చెప్పారు. కిడ్నీలకి ఇన్ఫెక్షన్ రావడం జరగలేగా అనుకున్నాను నేను. తీరా చూస్తే పాస్ పరీక్షను రక్త పరీక్ష అవి తెల్లారద్ది అమ్మ, రేపు వద్దు రండి అన్నారు. తెల్లారి వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాం రిపోర్ట్లు వచ్చినాయి. రిపోర్ట్లు వస్తే వాటిల్లో కాంగుర్లు బాగా ఇన్ఫెక్షన్ మూలాలు కాంగుర్లు అయిపోయాను. జరగలేదు దేవా, కాంగుర్లు ఏంటి నా ప్రభావ, నేనేం చేయాలి, నా భర్త ఊళ్ళో లేడు, ఇప్పుడు ఆయన చెప్పుదా తిడతాడని చెప్పి నేను చాలా బాధపడి ఏడుతున్నాను. నేను ఏడుతుంటే మా అమ్మ మనల్ని ఏడుతున్నారు. పిల్లలు అంటాము నేమ లేదా, మనం భయపడమాట, నేను పిల్లలు ధైర్యం చెప్తానే ఉన్నా. ప్రభా మేము చూస్తే వంటవాళ్ళం, ప్రభా మా ప్రభు లేరు నాయన, ఏంటి నా ప్రభా ఎలా వచ్చిందని నేను బాధపడి మా అక్కకి ఫోన్ చేస్తే మా అక్క వచ్చింది. చెల్లాను బాధపడదాక మన కట్టుబడి హాస్పిటల్ తీసుకెళ్దాం, ఎంత అయితే అంత నేను ఖర్చు పెట్టుకుంటానని మా అక్క అంత సరేనని చెప్పి మా ఆయన ఫోన్ చేస్తే మా ఆయన వచ్చి అక్కడికి ఎందుకు మా అమ్మ ఎలా తీసుకెళ్ళిద్ది అన్నాడు. బాబా అప్పుడు చూస్తేనేమో రోజులేమో అక్కడికి మార్పు వచ్చేస్తుంది, ఏం చేద్దాం కాబట్టి నేను అక్కడ ఏం చేయాలనుకుంటున్నావా అది చేయాలన్నాడు. సరే అని చెప్పి పిల్లలు తీసుకుని మా ఇంటికి వెళ్ళిపోయాను. మా ఇంటికి వెళ్ళిపోతే కలుపుబడి హాస్పిటల్లో జాయిన్ చేశారు. అక్కడేమో జాయిన్ చేస్తే హాస్పిటల్లో 10,000 కట్టమన్నారు. సరేనని చెప్పి 10,000 కట్టుకుంటే ఇదంతా పెద్ద హాస్పిటల్ లాగుంది, తీరొస్తుంది, చాలా డబ్బులు అయిపోతున్నట్టు మా అప్పుడు అది గడుపున్నాను. ఎంతైతే అంత అయినాయి, చూపిద్దాం ఎక్కడే అంటే నేనేం చేసి అక్క వద్దులేవే, ఎక్కడికన్నా తీసుకెళ్ళి సొరకాన్ని నేర్పిద్దాం, లేకపోతే ఎక్కడికన్నా తీసుకెళ్ళి ఉందని ఇప్పిద్దామని వచ్చి చెందాను. అలాంటి నన్ను కొత్త అందరూ తిడుతున్నారు, ఏంటి ప్రభు ఇట్లా అందరూ నన్ను తిడుతున్నారు అని చెప్పి నేను చాలా బాధపడి ధైర్యంగానే ఉన్నా. పిల్ల చూస్తేనేమో హాస్పిటల్లో నేను ఉన్నామని సూరు చేయించుకుంటాను నా పిల్ల చెప్తుంది. సరే ప్రభు ఎట్టయితే అట్టయింది అని చెప్పి నేను అక్క వద్దక్క ఇక్కడ నేను నా పిల్లలు తీసుకెళ్ళిపోతాను, ఎక్కడికంటే అక్కడ తీసుకెళ్ళిపోతే ఇక్కడైతే పోతే పిల్లలని కంగారు పడుతుందని చెప్పి పిల్లలు తీసుకొచ్చేసా. తీసుకొస్తే ఆయన తెల్లపాటికి ఇంటూ తీసుకెళ్ళి పిల్లకి సొరికి వేయించుకోవచ్చు. ఆ నైటల్లో పిల్ల చాలా ఇబ్బంది పడిపోయింది. బాగా పిల్లకి ముఖమంతా చిన్న ముఖం అయిపోయి పెద్ద వాన్ చేసుకుని చాలా ఇబ్బంది పడింది. నా ప్రభు ఏంటి నాయన ఎంత ఇబ్బంది పెడుతున్నావు, ఎంతగానో ఏడుస్తున్నా. ఏసయ్యా ఏదైతే అది నా బిడ్డకి 5 సంవత్సరాల తర్వాత నువ్వు ఇచ్చిన బిడ్డలు నా ప్రభు నీ సిద్ధం ఎలా ఉందో నాకైతే తెలియదు నాయన. నీకే అది రుక్కితం అనుకున్నాను. నా బిడ్డగా నైటల్లో నేను ప్రార్థన చేసుకుని ప్రభా ఇదిగో నా ప్రభా అయ్యా నాకు నా ప్రభా నువ్వు ఇచ్చిన గర్భఫలం నాయన, నీ సిద్ధం ఎలా ఉందో నాకైతే తెలియదు నాయన అని నేను ఆ తెల్లారంతా బాధపడి నైట్ అంతా బాధపడి ప్రార్థన చేసుకున్నా. నా బిడ్డ పొద్దున్న లేసి అలా నాకు ఆకలి అవుతుందంటే పొద్దున్న మన ఆలయాలు ఇంటికి తెచ్చి ఆ పిల్లకి పెట్టాడు. ఆ పిల్లకి బాగా స్వస్థత దేవుడు ఎంతగానో ఆ పిల్లకి పట్ల ఉండి కృపను దయచేసాడు. ఏసయ్యా ఇదిగో నా ప్రభా ఇది నువ్వు ఇచ్చిన గర్భఫలం నా ప్రభా అని నేను చాలా బాధపడి రోజు ప్రార్థన చేసుకున్నాను. నా బిడ్డకి ఎంతగానో స్వస్థం దయచేసాడు. నా గురించి, నా భర్త గురించి, నా బిడ్డల గురించి మీరు అనుదినంలో ప్రార్థన చేయమని ఇదే నా సాక్షి. దేవుడు దీవించిన ఉన్న కష్టాల్లో ఉన్న దేవుడు మనకు మేలు చేసే దేవుడు. మీ అనుదిన ప్రార్థనలో కూడా ప్రియబిడ్డ పరిపూర్ణ స్వస్థత నిండు ఆయుష ఆరోగ్యం పొందుకున్నట్లుగా జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పెట్టి మీకు మనవి చేస్తున్నాం. హల్లెలూయా. మీ అందరికి నామనామం సంబంధించిన అమ్మగారికి వందనాలు. నేను చెప్పే సాక్షి ఏంటంటే పోయిన వారం చర్చికి వచ్చి వెళ్ళేసరికి మేము కూరగాయల షాప్ పెట్టుకున్నాం. ఆ షాప్కి వెళ్ళాడు ఆయన. వెళ్తే తెల్లరికంటే బాగా నీరసంగా ఉన్నాడు, వాళ్ళు ఒళ్ళలిసి అలా ఉన్నాడు ఎవడో అనుకో. వెళ్ళేసరికి బాగా ఆయాసపడుతున్నాడు, బాగా అసలు చాలా ఒళ్ళు మంటలో వెళ్ళిపోతుంది. నాకు ఎందుకో డౌట్ వచ్చి నేను వెళ్ళగానే ఫోన్ చేస్తే అర్జెంట్గా వచ్చేయి అన్నాడు. సర్లే అని బైబిల్ అమ్మ పెట్టి నేను అన్నం చేయను టిఫిన్ చేయను. నేను చర్చికి వెళ్ళి వచ్చే వరకు ఏమి తినను. నేను వస్తే నేను టిఫిన్ చేయాలి, అన్నం తినలో ఏమి చేయను, అన్నం తిని రాలే అన్నాడు. నాకు ఎందుకు డౌట్ వచ్చి వెళ్ళేసరికి ఓ అమ్మ 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 అంటే ఆయాసపడుతున్నాడు. ఓ 6 గంటలు మండిపోతుంది. అయితే అర్జెంటుగా మా అబ్బాయి చెప్తే
మా అబ్బాయి ఏం చేశాడంటే ఓ ట్యాబ్లెట్ తెచ్చి ఇంజక్షన్ తెచ్చి అప్లై చేసేసాడు. చేసేసిన అరగంటకి టిఫిన్ పెట్టాము. టిఫిన్ పెట్టిన అరగంటకి కొద్దిగా కూల్ అయింది, కానీ తగ్గట్లేదు. 3 రోజులైనా తెల్లారికి కూడా తగ్గలేదు. బాగా ఎక్కువైపోయి తెల్లవారు నిద్రలేదు. అసలు నేనేమో అలసిపోయి వస్తున్నాను, ఆయన ఏం బాగాలేదు. ఏంటో పరిస్థితి అని నేను ఎంతో ఏడ్చాను. అసలు ఏంటి నాకు ఈ స్థితి ఏంటినైనా నేను ఎంతో ఏడ్చి తెల్లపాటికి సంజీవని హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు అన్నారు, మా వైరల్ ఇన్ఫెక్షన్ ఉంది, ఇప్పుడు డెంగ్యూ జ్వరాలు ఉన్నాయి, అర్జెంటుగా టెస్ట్ చేయాలన్నారు. సరే అని టెస్ట్ చేపిస్తే 1200 తీసుకున్నారు. చేపిస్తే వీరికి ఇన్ఫెక్షన్ ఉందమ్మా, వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చింది అని అన్నారు. ఆయన తీసుకొచ్చినా కానీ తగ్గట్లేదు. విపరీతమైన దగ్గు. అసలు అలా కూర్చుంటున్నాడు తెల్లవాళ్ళు. దగ్గితే నేను గుండెలో సురుకుమంటున్నాడు. స్టంట్లు వేసినోడు. ఆ దగ్గి ఏమి జారిపోతాయేమని అసలు ఎంత భయపడిపోయి నేను ఎంతగానో ఏడ్చి ప్రార్థన చేస్తున్నాను. తండ్రి దేవుడే ఏమి అవ్వకుండా మీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను, కానీ దగ్గు అయితే తగ్గలేదు. మళ్ళీ తీసుకెళ్తే అవండి 5 రోజులకి వెళ్ళమ్మా. 5 రోజుల తర్వాత మళ్ళీ టెస్ట్ చేసి ఇంకా తగ్గలేదమ్మా ఇన్ఫెక్షన్ అని అంది. 5 రోజుల తర్వాత మళ్ళీ తిన్నానండి. మళ్ళీ 5 రోజులకి వెళ్ళాలి మేము. రేపు లేదు, ఎల్లుంటే వెళ్ళాలి. ఆ దేవుడి వల్ల ఆయనకి ఏమీ లేదని వస్తే ఆయన ఈ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను, కానీ నేనైతే మళ్ళీ వెళ్ళలేదు. ఇంకా 5 రోజులకి వెళ్ళి మేము వెళ్ళి ప్రార్థన చేయండి. ఇదే నా సాక్ష్యం. ఆయుష్ను పొడిగిస్తూ ఉన్నాడు. వారి ప్రార్థన బిడ్డలకు అన్నిటిని కానీ సంఘ ప్రార్థన కానీ బిడ్డని బ్రతికిస్తూ దేవుని కృప ద్వారా దయ ద్వారా ఆ రీతిగా నిలబెడుతూ ఉన్నాడు. వాళ్ళ ఆశ ఒక్కటే ఏంటనంటే తను రక్షణ పొందాలి, మందిరములో మరి తనతో పాటు తన భార్యతో పాటు బలలో చేయవేసి నిత్యరాజ్యానికి వారసులు అవ్వాలనే ఒకే ఒక కోరిక వారికి ఉన్నది. కాబట్టి దేవుడు ఆ బిడ్డకిచ్చిన స్వస్థతని బట్టి ఆయుష్ ఆరోగ్యం